క్రికెట్ అంటే మనకి ఒక స్పోర్ట్ మాత్రమే కాదు. క్రికెట్ అంటే ఒక రిలీజియన్. అలాంటి రిలీజియన్ లో బ్యాట్స్మెన్ అయితే ఒక దేవుడిలా కొలుస్తూ ఉంటారు. ఇక క్రికెట్ లో అయితే కొంతమంది బ్యాటర్స్ రికార్డ్ కోసం ఆడితే కొంతమంది వాళ్ళ నేషన్ కోసం ఆడతారు. ఇంకా కొంతమంది బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా బ్యాటింగ్ చేశారు. క్రికెట్ లో వీళ్ళు పేరు సంపాదించలేదు, క్రికెట్ కే వీరు పేరు ప్రఖ్యాతని తెచ్చి పెట్టారు. అలాంటి 10 మంది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. నెంబర్ 10 సర్ గార్ఫీల్డ్ సోబర్స్, ది అల్టిమేట్ క్రికెటర్. వెస్టిండీస్ కి చెందిన ఒక లెజెండరీ క్రికెటర్. సర్ గ్యారీ సోబర్స్ జస్ట్ ఒక బ్యాట్స్మెన్ కాదు, ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కూడా. తన టెక్నిక్ అండ్ కాన్ఫిడెన్స్ తో 8000 పైగా టెస్ట్ రన్స్ చేశాడు. హిస్టరీలో 6 బాళ్లకి 6 సిక్స్లు కొట్టిన మొదటి ప్లేయర్ కూడా సోబర్సే. తన హైయెస్ట్ స్కోర్ అయిన 365 నాట్అవుట్ ని బ్రేక్ చేయడానికి 36 ఇయర్స్ పట్టింది. సర్ గ్యారీ సోబర్స్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ న్యాచురల్లీ గిఫ్టెడ్ ప్లేయర్. తను బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ వేయగలడు, చైనామెన్ వేయగలడు, ఇంకా పేస్ బౌలింగ్ కూడా వేయగలడు. వీటన్నిటితో పాటు ఫీల్డింగ్ లో అయితే కొన్ని కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేశాడు. సర్ గ్యారీ సోబర్స్ కేవలం ఒక లెజెండ్ కాదు, తను ఒక సూపర్ హీరో అంతే. నెంబర్ 9 సునీల్ గవాస్కర్, ది వాల్ బిఫోర్ ది వాల్. ఎస్, ఇప్పుడంటే మనకి గవాస్కర్ అంటే రిషబ్ పంత్ ని స్టూపిడ్ అన్న వ్యక్తి మాత్రమే గుర్తొస్తాడు. కానీ ఒకప్పుడు తను ఇండియాకు ఒక పిల్లర్. 1970s ఆ టైంలో క్రికెట్ లో హెల్మెట్స్ కూడా లేవు. మన టీమిండియా ప్లేయర్స్ అంతా ఫాస్ట్ ట్రాక్స్ మీద వెస్టిండీస్ బౌలర్స్ ని ఫేస్ చేయాలంటే ఒక చిన్న భయం ఉండేది. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం తన టెక్నిక్ ఇంకా టెంపర్మెంట్ తో వాళ్ళని ఫేస్ చేసి సెంచరీల మీద సెంచరీలు బాదాడు. అంతేకాదు టెస్ట్ ఫార్మేట్ లో మొదటగా 10,000 రన్స్ ని కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ కూడా మన గవాస్కర్ సారే. నెంబర్ 8 సర్ వివ్ రిచర్డ్స్, స్వాగర్ ఇన్ వైట్స్. వెస్టిండీస్ కి చెందిన సర్ వివియన్ రిచర్డ్స్ కేవలం క్రికెట్ ని ఆడలేదు, పాలించాడు. 8,000 పైగా టెస్ట్ రన్స్, 6,000 పైగా ఓడిఐ రన్స్. 1980s టైంలో ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ బీభత్సమైన డామినేషన్ చూపిస్తున్నారో అలాంటి టైంలో సర్ వివ్ రిచర్డ్స్ హెల్మెట్ లేదు, భయం అనేది అస్సలు లేదు. జస్ట్ చివింగం ని నములుతూ ఏ బౌలర్స్ అయితే డామినేట్ చేస్తున్నారో వాళ్ళనే డామినేట్ చేశాడు. వెస్టిండీస్ టీం 2 వరల్డ్ కప్ సాధించిందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా సర్ వివ్ రిచర్డ్సే. నెంబర్ 7 కుమార్ సంగకార, ది శ్రీలంకన్ మైస్ట్రో. శ్రీలంకకి చెందిన ఈ గ్రేటెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గురించి మనందరికీ తెలుసు. కుమార్ సంగకార గారు క్లాస్ అండ్ ఎలిగెన్స్ కి పెట్టింది పేరు. 12,000 ప్లస్ టెస్ట్ రన్స్, 14,000 పైగా ఓడిఐ రన్స్ తో 63 సెంచరీలు. శ్రీలంక టీం కి టెస్ట్ ఫార్మేట్ లో హైయెస్ట్ రన్ స్కోరర్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాట్స్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి. తన టీం కి అత్యంత క్రూషియల్ టైమ్స్ లో ప్రతిసారి కూడా పర్ఫామ్ చేసేవాడు సంగ. ఒక డిసిప్లైన్ బ్యాట్స్మెన్ డిస్ట్రక్టివ్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా కుమార్ సంగకార బ్యాటింగ్ చూడాల్సిందే. నెంబర్ 6 జాక్స్ కలీస్, గ్రేస్ విత్ గ్రిట్. హిస్టరీలో ఎప్పుడైనా సరే బెస్ట్ ఆల్రౌండర్స్ లిస్ట్ చూస్తే అందులో జాక్స్ కలీస్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ లెజెండరీ ఆల్రౌండర్ అయితే చాలా అండర్ రేటెడ్. టెస్ట్ ఫార్మేట్ లో 13,000 పైన రన్స్, ఓడిఐస్ లో 11,000 పైన రన్స్. అంతేకాదు వీటన్నిటితో పాటు 550 పైగా ఇంటర్నేషనల్ వికెట్స్ కూడా ఉన్నాయి. కలీస్ ని తను ఆడే టైంలో సౌత్ ఆఫ్రికాకి ఇంజన్ అనేవారు. తన సింపుల్ స్టైల్ తోనే సౌత్ ఆఫ్రికా టీం కి ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ అందించాడు. టెస్ట్ అండ్ ఓడిఐ ఫార్మేట్స్ లో 10,000 రన్స్ అండ్ 200 వికెట్లు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా జాక్స్ కలీస్ మాత్రమే. నెంబర్ 5 విరాట్ కోహ్లీ, ది చేస్ మాస్టర్. కింగ్ విరాట్ కోహ్లీ. ఈ పేరు తెలియని ఇండియన్ ఉండడు. అగ్రెషన్, ప్యాషన్, కన్సిస్టెన్సీ, ఈ 3 కలిపితే విరాట్ కోహ్లీ. 9,230 టెస్ట్ రన్స్, ఇంకా ఓడిఐస్ లో అయితే 51 సెంచరీలు కొట్టి గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బ్రేక్ చేసిన ప్లేయర్. Virat Kohli, superstar of the game. మోడర్న్ డే గ్రేటెస్ట్ గా చెప్పుకునే విరాట్ కోహ్లీ చేజింగ్ లో పెట్టింది పేరు. చేజింగ్ అంటే చాలు ఒక రన్ మెషిన్ అయి కూర్చుంటాడు. ఇంతవరకు ఓడిఎస్ లో తను మొత్తం 51 సెంచరీలు చేస్తే అందులో 29 చేజింగ్ లో వచ్చినవే. కేవలం వైట్ బాల్ లోనే కాదు, టెస్ట్ ఫార్మేట్ ని కూడా తన అగ్రెసివ్ కెప్టెన్సీతో ఒక ఎంటైర్ జనరేషన్ అంతా టెస్ట్ మ్యాచెస్ చూసేలా చేశాడు. నెంబర్ 4 రికీ పాంటింగ్, ది రూత్లెస్. ఆస్ట్రేలియాకి చెందిన రికీ పాంటింగ్ ని క్రికెట్ లో గ్యాంగ్స్టర్ అని పిలుస్తూ ఉంటారు. యాజ్ ఎ కెప్టెన్ గా ఆస్ట్రేలియాకి 2 వరల్డ్ కప్స్ అందించాడు. కానీ యాజ్ ఎ ప్లేయర్ గా అయితే అంతకు మించే కాంట్రిబ్యూషన్ చేశాడు. 71 ఇంటర్నేషనల్ సెంచరీస్ తో 13,000 పైగా టెస్ట్ రన్స్, 13,000 పైగా ఓడిఐ రన్స్ చేశాడు. పాంటింగ్ కేవలం ఆడలేదు, తను లిటరలీ డామినేట్ చేశాడు. తన సిగ్నేచర్ పుల్ షాట్ ఇంకా తన అన్మ్యాచ్డ్ కాన్ఫిడెన్స్ తో ప్రతి బౌలర్ కళ్ళలో కూడా భయం కనపడేలా చేశాడు పాంటింగ్. అది వరల్డ్ కప్ ఫైనల్ అయినా సరే, యాషెస్ సిరీస్ లో డిసైడర్ మ్యాచ్ అయినా సరే, ప్రతి నాకౌట్ మ్యాచ్ లోనూ రికీ పాంటింగ్ పర్ఫామ్ చేశాడు. నెంబర్ 3 బ్రియాన్ లారా, ది ఎలిగెంట్ వారియర్. వెస్టిండీస్ కి చెందిన ఈ గోటెడ్ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్ట్ ఫార్మేట్ లో తన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అయిన 400 ఇప్పటికి కూడా అన్బ్రేకబుల్ గానే ఉంది. అది కూడా కొట్టింది ఇంగ్లాండ్ లాంటి నేషన్ మీద. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అయితే ఒక మ్యాచ్ లో ఏకంగా 500 రన్స్ స్కోర్ చేశాడు. ఈ 2 స్టాట్స్ చాలు బ్రెయిన్ లారా గొప్పతనాన్ని తెలియజేయడానికి. లారా జస్ట్ ఒక బ్యాట్స్మెన్ కాదు, ఒక జనరేషన్ ని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప క్రికెటర్ కూడా. నెంబర్ 2 సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్, ది ఇన్హ్యూమన్. వెల్, చాలా మంది నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అంటూ ఉంటారు, కానీ నాకు తెలిసి వాళ్ళంతా సర్ డాన్ బ్రాడ్మెన్ ని చూసి ఉండరు. ఆస్ట్రేలియాస్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయిన డాన్ బ్రాడ్మెన్ గురించి మీకు తెలుసా? తను జస్ట్ ఆడిన 52 టెస్ట్ మ్యాచ్ లోనే 29 సెంచరీలతో దాదాపు
7,000 రన్స్ చేశాడు. తన టెస్ట్ యావరేజ్ అయిన 99.94 అయితే ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా అన్టచబుల్ గానే నిలిచిపోతుందంతే. బ్రాడ్మెన్ ఆట చూసి తనని మనిషి అంటే ఎవ్వరూ నమ్మలేదు. అందుకే ఏమో ది పర్ఫెక్ట్ ఇన్హ్యూమన్ అని పేరు పెట్టేశారు. ఫైనల్లీ నెంబర్ 1 సచిన్ టెండూల్కర్, ది గాడ్. ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక పేరు. యావత్ క్రికెట్ ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. ఇప్పుడున్న మోడర్న్ డే క్రికెటర్స్ చాలా మంది కూడా సచిన్ సార్ ని చూసి క్రికెట్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇంటర్నేషనల్స్ లో 100 సెంచరీలు, 34,000 పైగా పరుగులు, క్రికెట్ హిస్టరీలోని హైయెస్ట్ రన్ స్కోరర్, టెస్ట్ ఫార్మాట్ లో 51 సెంచరీలతో హైయెస్ట్ రన్ స్కోరర్. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డ్స్ లో ఆయన పేరు ఉండదు. ఆయన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. బౌలర్సే కంప్లీట్ గా డామినేట్ చేస్తున్న టైంలో ఇండియాని ఒక డికేడ్ పాటు తన భుజాల మీద మోసాడు. 16 ఏళ్ల వయసులో డెబ్యూట్ చేయడం దగ్గర నుంచి ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గా మారడం వరకు సచిన్ సార్ జర్నీ ఒక ట్రూ ఇన్స్పిరేషన్. సో అంతే గైస్, ఇంకా రాహుల్ ద్రావిడ్, ఏబిడి, స్టీవ్ స్మిత్ లాంటి చాలా మంది లెజెండ్స్ కూడా ఉన్నారు. కానీ టాప్ 10 ప్లేయర్స్ లిస్ట్ ని వాళ్ళు చూపించిన ఇంపాక్ట్, లెగసీ, ఇంకా వాళ్ళ ఆరా ఇలాంటి బేసిస్ మీదే పిక్ చేశాను అంతే. మీ ఫేవరెట్ క్రికెటర్ ఈ లిస్ట్ లో ఉండి ఉండకపోవచ్చు, కానీ క్రికెట్ అంటే కేవలం నెంబర్స్ మాత్రమే కాదు కదా. ఇట్స్ అబౌట్ మూమెంట్స్. అండ్ ఈ 10 మంది కూడా మనకి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని మూమెంట్స్ ఇచ్చిన వాళ్ళే. ఈ 10 మంది ప్లేయర్స్ కేవలం క్రికెట్ ఆడలేదు, క్రికెట్ ని ఓన్ చేసుకున్నారు. అందుకే GOAT గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ గా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 10 మందిలో మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.